రైట్, ఇక ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మాట్లాడకూడదు, కానీ మీరు ఎన్నికలప్పుడు వాగ్దానం చేస్తారు, వచ్చిన తర్వాత లాఠీలతో కొడతారు. కనీసం కోర్టులో ఆశ్రయించైనా సరే జీవో 29 లాంటి దాన్ని ఎదుర్కోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే దాన్ని పెద్ద పెద్ద లాయర్లను వకీళ్లను పెట్టి మీరు న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మెయిన్స్ ఎగ్జామ్ అన్నా సరిగా కండక్ట్ చేస్తారంటే దాన్ని సరిగా కండక్ట్ చేయక ఇవాళ కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నారు. అంటే నైతికంగా ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అమ్మకం పెట్టేటువంటి ఒక వేలం పాట వేసే వెధవలకు అధికారంలో ఉండేట ఒక హక్కు ఎక్కడిది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది కోపంతో రాజకీయంతో మాట్లాడతలేదు, బాధతో మాట్లాడుతూ ఉన్నాం. మీరు కాంట్రాక్ట్లలో కమిషన్లు దొబ్బిండ్రంటే, లేకపోతే బావబొమ్మర్దులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు అంటే, లేకపోతే విచ్చలవిడిగా ఇంకేదో చేసుకున్నారు అని అంటే ఇట్స్ ఓకే అని అనుకోవచ్చు. కానీ భవిష్యత్తుతో ఎట్లా చిలగట్లాడతారా మీరు? హౌ డేర్ యూ డూ దాట్? ఎంత అన్యాయం అది! కోట్ల రూపాయలు వాళ్ళ జీవితం అంతా ఫలంగా పెడతారు. అంత పేదింటి పిల్లలే, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే అశోక్ నగర్లో అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వాళ్ళ తల్లి పుస్తమెట్టలమ్మో, భూములు తాకట్టు పెట్టో, డబ్బు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి హాస్టల్లో ఉండి ఆశతోటి ఏళ్ల కొద్దీ నెలల కొద్దీ చదువుకొని వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ భవిష్యత్తును కాలరాసే విధంగా పరీక్షలు సరిగ్గా నిర్వహించరు, దుర్మార్గమైన జీవాలు పట్టుకొస్తారు. దానికి తోడుగా మళ్ళా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే న్యాయమా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి తోడుగా నేను ఒక విషయం చెప్తాను. కోర్టు ఎవరి సహాయం లేకుండా పిల్లల పాపం కోర్టులో కొట్లాడింది. థ్యాంక్స్ టు ది అడ్వకేట్స్ హూ ఫాట్. రచనారెడ్డి గారు, తర్వాత విద్యాసాగర్ గారు, సురేందర్రావు గారికి, చాలా మంది మన హైదరాబాద్ అడ్వకేట్లే, ప్రభాకర్ రావు గారికి చాలా మంది హైదరాబాద్ అడ్వకేట్లు కొట్లాడిండ్రు. వి సెల్యూట్ దెమ్. విదౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వాళ్ళు కొట్లాడిండ్రు. వాళ్ళు పాపం కేసును గెలిపించిండ్రు. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను మీకు కూడా అప్పీల్ చేస్తున్నాను, మీడియా మిత్రులు కూడా, మనం అందరం కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళమే, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. ఒకసారి ఆ జడ్జిమెంట్ కాపీని మీరు చదవండి. ఐఎమ్ ఆల్సో అపీలింగ్ టు ఆల్ ది టీచర్స్, లెక్చరర్స్, టీచర్స్ అండ్ మేధావులు, ఉస్మానియా మిగతా విశ్వవిద్యాలయంలో మేధావులందరూ కూడా ఒక్కసారి ఆ జడ్జిమెంట్ చదవండి. ఆ జడ్జిమెంట్ చదివిన వాడు ఎవడైనా సరే, మెడకాయల తలకాయ ఉన్నవాడు, కనీస విజ్ఞత ఇంగితం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మళ్ళా దాన్ని తీసుకుపోయి నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా, నేను రెవెన్యూ పిటిషన్ వేస్తా, నేను హైదరాబాద్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేస్తా అని చెప్పని వాగరు, మాట్లాడారు. నాన్సెన్స్ అది, దుర్మార్గం, క్రూరమైన చర్య. అధికారం ఉంది కాబట్టి, నేను పెద్ద పెద్ద అడ్వకేట్లను దక్కొస్తా కాబట్టి, నేను విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా మళ్ళీ నేను రెవెన్యూ పిటిషన్ వేస్తా అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి ప్రభుత్వానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు పోతారు? ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు? మీరు చేసిన మంచి పనులా? నేను ఒక్కసారి మీకు ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయాలని చెప్పని మేము అందరం విద్యార్థి నాయకులు, తర్వాత రవీంద్రరావు గారు, మేము అందరం కూడా లేఖ రాయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది రాజకీయ సమస్య కాదు, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, ప్రజాస్వామిక సంప్రదాయాలకు విలువలకు సంబంధించింది, పరిపాలనా పద్ధతులకు సంబంధించింది. ఈ విద్యార్థులకు, ఈ నిరుద్యోగులకు కనుక ప్రభుత్వం పైన, పరిపాలన తీరుల పైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులపై, రాజ్యాంగం పైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులు తీర్పిస్తే కూడా ఈ ప్రభుత్వాలు బేఖాతరు చేస్తే అనేటువంటి ఒక భావన కనుక కలిగినట్టయితే నువ్వు వాళ్ళని తీవ్రవాదులుగా మార్చినట్టే. టుడే దే ఫాట్ లీగల్లీ, టుమారో దే విల్ ఫైట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. దే ఆర్ పుషింగ్ దెమ్ టు ద వాల్. పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే ఎట్లయితే తిరగబడుతుందో ఆ పిల్లలు కూడా రేపు తిరగబడేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కోర్టులో కొట్లాడి ప్రభుత్వం తప్పు చేసింది, టీజీపీఎస్సీ తప్పు చేసింది అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ మళ్ళా బుద్ధి జ్ఞానం లేదు టీజీపీఎస్సీకి, అందులో ఉన్నటువంటి పెద్దలకు మానవత్వం లేదు. దే రిజాల్వ్ ఇట్ సీమ్స్ దట్ వీల్ ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ చేస్తారు? మీరు బొంద ఛాలెంజ్ చేస్తారు. చైనా ఇలా బుర్ర వెంకటేశం, అది రెడ్ బస్, ఇట్స్ ఎ స్లాప్ ఆన్ యువర్ ఫేస్. ముఖం బలగొట్టింది కోర్టు. అసలు ఇదేమో కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్, లీగల్ ఇంటర్ప్రిటేషన్ కాదు. ఒక్క నిమిషం. ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, అనామలీస్ ఇన్ ఎవాల్యుయేషన్. ఇది దీంట్లో ఈ అడ్వకేట్ వస్తే ఒక ముచ్చట, ఆ అడ్వకేట్ ఒక ముచ్చట కాదు. ఇది చేసిన తప్పు స్పష్టంగా కనబడుతుంది. కనబడ్డట్టుగా వాళ్ళు రాసినారు.
వాళ్ళు తప్పులు జరిగినాయని రిప్రజెంటేషన్స్ ఇస్తే బేఖాతరు చేసినారు మీరు. కోర్టు ఏమి తప్పులు జరిగినాయని చెప్పిన తర్వాత మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, క్రూరమైన మనస్తత్వంతో మానవత్వాన్ని విడనాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మరి రివ్యూ పిటిషన్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారు.